Audio Jungle. Hi all, welcome back to the YouTube channel. So first of all, అందరికీ wish you a happy Diwali. సో దివాళీ అంటే ఏంటి, మనకి మొత్తం లైట్స్, ఫ్లవర్స్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? సో ఈసారి అయితే మేము కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నాం క్రాకర్స్ అనేవి. ఎవ్రీ ఇయర్ తీసుకునే వాళ్ళం కానీ బట్ ఈ ఇయర్ మాత్రం అస్సలు క్రాకర్స్ అనేది కొనట్లేదు. సో దాని బదులు ఫ్లవర్స్ అండ్ దియాస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ మంచిగా డెకరేట్ చేద్దాం ఇల్లంతా అని అయితే నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎలా అవుతుందో. ఈ వ్లాగ్లో మొత్తం షేర్ చేస్తాను. అండ్ ఆల్సో మేము చాలా క్రియేటివిటీగా చేసినవి కూడా చాలా ఉన్నాయి దివాళీ కోసం. సో అవి కూడా నేను మీకు చూపించేస్తాను, చూసేయండి. అండ్ లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఆల్రెడీ క్రాకర్స్ అన్ని స్టార్ట్ చేస్తారు బయట. సో నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో తెలియదు కానీ మొత్తం అయితే నాకు రీసౌండ్ వస్తుంది. అన్నిటి డీటెయిల్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము ఏం చేసాము, మీరు తక్కువ బడ్జెట్లో ఎలా చేసుకోవచ్చు, ఇంత బాగా లైక్ మంచిగా ఆర్గనైజ్ ఎలా చేసుకోవచ్చు దివాళీకి అని చెప్పి నేను చూపిస్తాను. ఎస్, సెకండ్ హ్యాపీ దివాళీ. చలో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇల్లంతా అయితే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని అయితే పెట్టాను అనమాట. సో ఇవి టోటల్ ఆఫ్ 15 ఫ్లవర్స్. సో 5 వచ్చేసి ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటాయి. అండ్ ఇంకా 5 వచ్చేసి టోటల్ ఆఫ్ ఆరెంజ్ ఉంటాయి. ఇంకొక 5 వచ్చి ఎల్లో ఉంటాయి. సీరియస్లీ చాలా అంటే చాలా బాగున్నాయి. మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నాము. సో టిల్ నౌ ప్రతి ఫెస్టివల్కి మేము అవే యూస్ చేస్తున్నాం అనమాట. మంచిగా ఉన్నాయి క్వాలిటీ కూడా. సో చాలామంది అనడం ఏంటంటే లైక్ పోతున్నాయి ఆ ఫ్లవర్స్ అనేవి, చిరిగిపోతున్నాయి అని చెప్పేసి. సో ఫస్ట్ థింగ్, మనం వాటిని వాటర్లో అనేది తడపకూడదు. సో అలా తడపడం వల్ల మనకు అది అనేది చిరిగిపోతుంది అనమాట. బికాజ్ అది పేపర్తో చేసింది, ఆర్టిఫిషియల్ కాబట్టి. సో దాన్ని మనం ఎక్కడన్నా మంచిగా ఒక కవర్లో కానీ అట్లా పెట్టి స్టోర్ చేసుకుంటే మనం ఎన్ని ఇయర్స్ అన్నా యూస్ చేసుకోవచ్చు. సో మేమైతే లాస్ట్ ఇయర్ తీసుకున్నాము, అమెజాన్లో తీసుకున్నాము. చాలా రీజనబుల్ ప్రైజే. సో నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ లైట్స్ అండ్ ఆల్సో లీవ్స్ కూడా మేము అమెజాన్లోనే తీసుకున్నాము, రీజనబుల్ రేట్స్కే అనమాట. సో మనం ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఒక్కసారి తీసుకుంటే ఇవి ఎప్పటికీ ఉంటాయి. సో మేము లాస్ట్ ఇయర్ దివాళీకి తీసుకున్నాము. స్టిల్ నౌ మేము అవి ప్రతి ఫెస్టివల్కి, మీరు మా వీడియోస్లో చూసినట్టయితే ప్రతి ఫెస్టివల్కి అవే యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో పెట్టగానే కూడా మంచిగా ఫొటోస్కి కానీ అన్నిటికీ బాగుంటుంది. అండ్ దెన్ మేము హాల్లో అయితే చిన్న ముగ్గు వేద్దామని అనుకున్నాము. యాక్చువల్లీ వేరే చాలా పెద్ద ప్లానే ఉండే బట్ కుదరలేదు. సో సరే అని చెప్పేసి సింపుల్గా ఏమైనా ముగ్గు వేద్దామని చెప్పేసి మా మమ్మీ అయితే చిన్న ముగ్గులాగా గీసింది అనమాట. సరే అని చెప్పేసి నేను ఇంకా అవి కూడా తక్కువ బంతి పూలు ఆ రోజు అనుకోకుండా స్టార్ట్ చేసాం కాబట్టి, సో జస్ట్ ఒక 1/2 kg ఆరెంజ్ అండ్ 1/2 kg ఎల్లో బంతిపూలు తెచ్చుకొని జస్ట్ అట్లా కొంచెం అయితే డెకరేషన్ లాగా చేద్దామని చెప్పి స్టార్ట్ అయితే చేశాను. సో ఇట్లా అయితే మొత్తం యూ షేపుల్ అన్నిట్లో ఆరెంజ్ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ దెన్ వైట్తో సన్నగా లైన్ కొడితే కొంచెం ఉంటుంది కదా అని అనుకున్నా. బట్ తీరా చూస్తే చామంతి పూలు వైట్ అయిపోయాయి. సో సరే అని చెప్పేసి ఇంకా ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్తోనే చేసాము. జస్ట్ సర్కిల్ వచ్చేసి గులాబీ పూలతో చేసాము. ఒక ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ మినిట్లో గులాబీ పూలు కూడా లేవన్నమాట. సో ఇంక అప్పటికప్పుడు ఏం చేయాలని చెప్పేసి జస్ట్ ఉన్న కొన్ని పూలతోనే సింగిల్ లైన్ లాగా చాలా లైట్గా పరిచామన్నమాట, మీరు ఇక్కడ చూసినట్టయితే. అండ్ ఆ మధ్యలో వచ్చేసి ఇంకా ఏమైనా కొంచెం ఏదో తగ్గింది అనిపించి చిన్నగా తమలపాకు పెట్టి దాని మీద క్యాండిల్, ఫ్లోటింగ్ క్యాండిల్ టైప్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లా అనుకున్నాము. సో అది కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో అవుట్పుట్ అనేది నేను మీకు పెడతాను ఫోటో లాస్ట్కి ఎలా వచ్చిందని చెప్పి. సో మనం మన దగ్గర ఉన్న వాటితోనే రీజనబుల్గా ఉన్న వాటితో చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఏ బిగ్ థింగ్ బట్ ఉన్న కొన్నిటితో మనం ఇలా అలా చేసుకోవచ్చు అనమాట కావాలనుకుంటే. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఎల్లో అయితే పెట్టేశాను అండ్ అన్నీ ఉన్నాయన్నమాట, ఆల్మోస్ట్ అయిపోయాయి. సో దాన్ని అట్లా కవర్ చేసుకున్నాం. అండ్ గులాబీ పూలతో అయితే ఒక సర్కిల్ అనేది గీసేసాను. నెక్స్ట్ తమలపాకులతో కొంచెం అట్లా పెట్టి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పేసి మా మమ్మీ చెప్పింది. సరే అని చెప్పి తమలపాకులు పెట్టాము. అండ్ దెన్ ఈ కుండలు వచ్చేసి ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి మా మమ్మీ కలెక్ట్ చేసిందనమాట కుండలన్నీ.
సో వాటికి పెయింట్ అనేది వేసామన్నమాట. స్పెషల్లీ దివాళీ కోసం అనే కాదు, జస్ట్ ఏదైనా ఫెస్టివల్స్కి కూడా బాగుంటుంది, దానిపైన ఇట్లా కుందు పెట్టినా బాగుంటుందని చెప్పేసి సో దానికి జస్ట్ నార్మల్గా పెయింట్ వేసి దాని మీద డిజైన్ లాగా చేసాము. కొన్నిటికేమో స్టోన్స్ అయితే పెట్టాము, కొన్నిటికి వచ్చి డైరెక్ట్గా పెయింటింగ్ అనేది వేసేసాము అనమాట. సో అవి కూడా అసలు ఫొటోస్లో క్రేజీ వచ్చాయి, అసలు అనుకోలేదు. అండ్ ఆల్సో మిడిల్ది వచ్చేసి మేము మీషోలో ఆర్డర్ పెట్టాము. సో అది నేను పెట్టి ఒక 1 వీక్ అవుతుంది. వస్తుందో రాదో దివాళీ టైంకి అనుకుంటున్నాను, బట్ దివాళీ రోజు మార్నింగే వచ్చేసింది అనమాట. సో ఐ విల్ బి సో హ్యాపీ. వెయిట్ చేస్తూ ఉన్న ఆర్డర్ ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి. సో అందులో కూడా అది కూడా చాలా రీజనబుల్ కాస్టే. సో నేను అది కూడా లింక్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ దెన్ కార్నర్స్లో మిగిలిన పూలన్నిటితో ఏదో ఒకటి చేసేద్దాం అని చెప్పేసి ఆరెంజ్ ఫ్లవర్తో అయితే స్టార్ట్ చేశాను. ఆరెంజ్ ఫ్లవర్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. యాక్చువల్ నా ప్లాన్ ఏంటంటే ఆరెంజ్ అండ్ ఎల్లో అలా పెడదామని, బట్ ఎల్లో ఫ్లవర్స్ ఎక్కువ లేవు. సో అందుకని చెప్పి ఓవరాల్గా ఆరెంజ్ ఫ్లవర్తో అయితే కవర్ చేసేసాను. అండ్ దెన్ అక్కడ చిన్న దీపాల్లాగా పెట్టాము. సో ఈ దీపాలు కూడా బయట కూడా దొరుకుతాయి కోర్స్, బట్ ఆల్రెడీ మా దగ్గర ఉన్న దీపాలకే మేము జస్ట్ కలర్ అనేది వేసి రౌండ్గా లైట్గా స్టోన్స్ అనేది అయితే పెట్టామన్నమాట. సో అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఎంతైనా మన ఓన్గా చేతుల మీద చేసి బాగా చేస్తే ఎంత బాగుంటుందో కదండి. సో అట్లనే మేము మొత్తం మేమే చేసాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మనకు కావాల్సిన కలర్స్ వేసుకోవచ్చు. అండ్ స్టోన్స్ కూడా ఇంట్లో ఉన్న స్టోన్స్ ఏవో ఒకటి వాటితోనే చేసేసాము. అండ్ దెన్ మధ్యలో అట్లా తమలపాకులు పెట్టాము, దాని మీద లైట్స్ అనేది పెట్టామన్నమాట. బయట కూడా అట్లనే నేను చేశాను. ఇది వచ్చేసి మేము స్పెషల్గా స్పూన్స్ ప్లాస్టిక్ స్పూన్స్ అనేది తీసుకొని కింద ఒక అట్ట అనేది పెట్టేసి దానిపైన స్టిచ్ చేసామన్నమాట. ఒక రో ఫస్ట్ ప్లాస్టిక్వి మొత్తం అంతా కట్ చేసి కలర్ వేసేసి కట్ చేసి అంటించాము. దానిపైన ఇంకొక రో అనేది పెట్టాము. సో ఇది కూడా సూపర్గా వచ్చింది. దానిపైన లైట్గా అట్లా కొంచెం కనిపిస్తుంది అని చెప్పి స్టోన్స్ పెట్టాము. దానిపైన ఫ్లోటింగ్ క్యాండిల్ పెట్టేసరికి సూపర్గా ఉంది అది కూడా లుక్. సో మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చాలా చేసుకోవచ్చు, కావాల్సినన్ని చేసుకోవచ్చు, బట్ కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది ఏం చేసుకోవాలని చెప్పి. సో సైడ్కి కూడా ఇట్లా కుండలు పెట్టి కుండల్లో ఫ్లోటింగ్ క్యాండిల్స్ అనేది వేసామన్నమాట. అండ్ ఈ రెడ్ కుండ కూడా మేము ప్లాన్ చేసాము, మంచిగా డెకరేట్ చేయాలి ఫ్లవర్ వాజ్లో అని చెప్పి, బట్ టైం లేకుండే అందుకే చేయలేదు. అండ్ ఇది వచ్చేసి తాళీ ప్లేట్ లాగా చేసాము. సో ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఒక నార్మల్ ప్లేట్ మీద, స్టీల్ ప్లేట్ మీద రెడ్ కలర్ పెయింట్ అనేది వేసేసి, సో దాని మీద మా దగ్గర ఉన్న స్టోన్స్తో అట్లా చేసామన్నమాట. అనుకోకుండా చేసాం, బట్ స్పెషల్లీ దివాళీ కోసం అని కాదు, జస్ట్ జనరల్గా చేసాము, బట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది అది కూడా అవుట్పుట్. అండ్ దెన్ అప్పటికే టైం 6 అలా అయిపోయింది. సో సరే అని చెప్పేసి మేము పూజ చేసేసి బ్లెస్సింగ్స్ అనేవి తీసేసుకొని దెన్ దీపాలన్నీ అయితే వెలిగించేసాము. ఇంకా వెలిగించిన తర్వాత ఏం చేస్తామో మీకు తెలుసు కదా, కోర్స్ లేడీస్ అంటే ఫోటోషూట్లు అవి ఇవి అన్నీ కొద్దిసేపు దిగేసి, అండ్ దెన్ చెప్పాను కదా నేను ఆల్రెడీ నో క్రాకర్స్ అని చెప్పి, సో అస్సలు క్రాకర్స్ అనేది కాల్చలేదన్నమాట మేము ఈసారి. జస్ట్ ఈ దియాస్ అండ్ ఫ్లవర్స్తోనే ఎంజాయ్ చేసాము, ఇల్లంతా డెకరేట్ చేసుకొని. సో ఐ హోప్ మీరు కూడా ట్రై టు అవాయిడ్ క్రాకర్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, బికాస్ ఎందుకంటే బయట స్ట్రీట్ డాగ్స్ కానీ ఇంట్లో పెట్స్ కానీ వాటి సౌండ్స్కి చాలా భయపడతాయి. అండ్ ఆల్సో వాటికి ఏమైనా హార్మ్ఫుల్ అయితే వాటిని చూసుకునే వాళ్ళు కూడా ఉండరు స్ట్రీట్ డాగ్స్ వాటికి. సో చాలా కేర్ఫుల్గా మీరు కూడా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మీరు కూడా హెల్తీగా అండ్ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మీ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో అలానే మా క్రియేటివిటీ ఐడియాస్లో మీకు ఏదైనా నచ్చుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.